కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక అనుమానాలున్నాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం, డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదికతో ప్రజలకు వాస్తవాలు తెలియాలని సమీక్ష నిర్వహించామని తెలిపారు. పిల్లర్లు కుంగడం, అన్నారం దగ్గర బుంగలు రావడం వెనుక లోపాలు తెలుసుకునేందుకే సమీక్ష అని అన్నారు. తమకు ఏ అధికారిపై వ్యక్తిగత ద్వేషం లేదని అన్నారు. ప్రజలకు నిజాలు తెలియాలని అధికారులను కోరుతున్నామని చెప్పారు. భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలకు నీరు ఇవ్వాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ను శ్రీధర్ బాబు కోరారు. మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న ఈ మేడిగడ్డ ప్రాజెక్టు బ్యారేజ్ కు సంబంధించిన పిల్లర్లు కుంగిపోవటం, దాని తదుపరి డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కేంద్రం నుంచి రావటం, వారొక నివేదిక అందజేయడం, నిన్నగాక మొన్న మరొకసారి డ్యామ్ సేఫ్టీ వారు అనేక అంశాలను కూడా లేవనెత్తడం. ఈరోజు మా ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజలకు తెలియజేయాలి, వాస్తవికంగా ఈరోజు ఇక్కడ జరుగుతా ఉన్న అంశాలేంటి, ఈ కట్టడాలు ఏ విధంగా జరిగినాయి, ఎందుకు కుంగిపోవటం జరిగింది, అదేవిధంగా భారీ వర్షాల వల్ల పంప్ హౌస్ మునిగిపోవడం, అన్నారం బ్యారేజ్కు సంబంధించి బుడగలు రావడం, సుందిల్ల బ్యారేజ్కు సంబంధించి ఇంకో అంశం రావటం, ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన సంపద సరియైన విధానంలో ఖర్చు చేయటం జరిగిందో లేదా అని తెలుసుకునే ప్రయత్న భాగంలోనే